సందేశం న్యూ షాలేము సందేశం షాలేము సందేశం న్యూ షాలేము సందేశం చితికిన బ్రతుకులకు కృంగిన హృదయాలకు రక్షణ లేని సర్వజనులకు చితికిన బ్రతుకులకు కృంగిన హృదయాలకు రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం న్యూ షాలేము సందేశం
ఉండటానికి మేము యోగ్యులం కాదు ప్రభు. అయినా కానీ మీరు మమ్మల్ని మన్నించారు ప్రభు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభు. వాక్య భాగంలో మీరే తోడుగా ఉన్నారు ప్రభు. దాన్ని విని విడిచిపెట్టకుండా మా హృదయంలో ఉంచుకునే ధన్యతను మీరు మాకు దయచేయండి ప్రభు. యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. వచ్చిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. ఇక చివరిలో మళ్ళీ ప్రార్థన చేద్దాం. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది? బైబిల్ ఎత్తి చూపించండి. హల్లెలూయా. బైబిల్లో ఈరోజు ఒక చిన్న అబ్బాయి గురించి మనం విందాం. ఆ చిన్న అబ్బాయి మనందరికీ తెలుసు. ఆ అబ్బాయి ఇంట్లో అందరికంటే చిన్నోడు. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే కష్టాలు పడ్డాడు. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే వాయిద్యాలు నేర్చుకున్నాడు. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే కష్టం ఏంటో తెలుసుకున్నాడు. ఆ చిన్న అబ్బాయినే దేవుడు పెద్ద అయిన తర్వాత గొప్ప రాజుగా చేశాడు. ఆ అబ్బాయి పేరు ఏంటంటే డేవిడ్, ఇంగ్లీష్లో, తెలుగులో దావీదు. సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం 7వ వచనంలో, సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం 7వ వచనంలో, మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు ఏం చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. నేను ఆ వైపు చూస్తూ వినండి. మనం ఎంత బాగున్నామో అది దేవుడు చూడడం. మనం వేసుకునే వస్త్రాలు, మనం ఎంత ఎత్తున్నామా, మనం ఎంత బాగున్నామా, దేవుడు ఇవి చూడడం. దేవుడు హృదయాన్ని చూస్తాడు. అని ఏం చూస్తాడు? అంతే. అందుకే దావీదు అన్నదమ్ములు చాలా ఎత్తున్నారు, కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకోలే. దావీదు అన్నలు చాలా లావుగా ఉన్నారు, దేవుడు వారిని ఎన్నుకోలే. దావీదు అన్నయ్యలు మంచి మంచి వస్త్రాలు వేసుకున్నారు, కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకోలే. ఇశ్రాయేలుకి కొత్త రాజు అవసరం వచ్చినప్పుడు ఆ ఇంట్లో మొత్తం 8 మంది ఉన్నారు. ఎంతమంది? 8 మందిలో ఈ చిన్న అబ్బాయి లాస్ట్ అన్నమాట. ఆ చిన్న అబ్బాయిని దేవుడు ఎలాగెన్నుకున్నాడంటే ఇశ్రాయేలు దేశానికి రాజుగా. మనం పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలి అని అంటే అది చిన్నప్పుడే దేవుడు ప్రణాళిక వేస్తాడంట. చిన్నప్పుడే మనం ఏమవ్వాలో దేవుడు ముందుగానే ఏం చేస్తాడు? ప్రణాళిక చేస్తాడు. అందుకే చిన్నప్పటి నుంచి మనం ఎవరికి ఇష్టంగా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. అనండి, ఎవరికి ఇష్టంగా ఉండాలి? మీ అమ్మమ్మకి ఇష్టంగా ఉన్నారనుకో 10 రూపాయలు ఇచ్చింది. మీ నాయనమ్మకి ఇష్టంగా ఉన్నావు అనుకో ఎంత ఇచ్చింది? 20 రూపాయలు ఇచ్చింది. మీ తాతయ్యకి ఇష్టంగా ఉన్నావు అనుకో ఎంత ఇస్తాడు? 100 రూపాయలు ఇస్తాడు. మీ పెద్దమ్మకి ఇష్టంగా ఉన్నావునికి ఎంత ఇచ్చింది? 200 ఇచ్చింది. అంతే. కానీ దేవునికి ఇష్టంగా ఉన్నావు అనుకో వాళ్ళందరూ ఇచ్చే డబ్బులన్నీ తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. చప్పళ్ళు కొడు అంటే అందరికి ఇచ్చే రాజుగా నిన్ను దేవుడు చేస్తాడు. అందుకే చిన్నప్పటి నుంచి మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే 5 విషయాలు. ఎన్ని విషయాలు? 5 విషయాలు. జాగ్రత్తగా వినండి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే నెంబర్ 1, మన హృదయాన్ని కాపాడుకోవాలి. అనండి, ఏం కాపాడుకోవాలి? చిన్న పిల్లల దగ్గర నుంచి మన హృదయం ఎట్లుందో పెద్ద అయిన తర్వాత ఎవరి మాటలని, చెడిపోయిన మాటలని, చెడగొట్టే వాళ్ళ మాటలని, చిన్నప్పుడు ఎంత హృదయం చక్కగా ఉందో అదే హృదయాన్ని పెద్ద అయిన తర్వాత కూడా కాపాడుకోవాలి. కనుక హృదయాన్ని మనం ఎలా ఉంచుకోవాలి? మంచిగా. అనండి, ఎలా ఉంచుకోవాలి? ఇల్లు
ఖరాబుగా ఉందనుకో, అశుభ్రంగా ఉందనుకో ఏం చేస్తాం? అలాగే హృదయంలో మీరు చిన్నపిల్లలప్పుడు ఎంత చక్కగా సంతోషంగా కల్మషం లేకుండా కుళ్ళు కపటం లేకుండా ఉన్నారో, ఇదే హృదయం పెద్ద అయిన తర్వాత కూడా అట్లాగే ఉన్న వాళ్ళు ఈ అబ్బాయిలాగా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే హృదయమే అన్నిటికీ మూలం కదా. కనుక చిన్నప్పుడు ఎలాగ ఉన్నామో పెద్ద అయిన తర్వాత కూడా అందరితో కలిసిపోయేటట్టుగా, అందరిని ప్రేమించేటట్టుగా, చిన్నప్పుడు దేవుని మందిరానికి ఎలాగ వస్తున్నాం, పాటలు ఎలా పాడుతున్నాం, అలాగే హృదయాన్ని ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. రెండవదిగా మనం దావీదు వలె బాగా ఆశీర్వదించబడాలంటే మనం ఎంత పెద్ద అయినా సరే తగ్గించుకొని ఉండాలి. ఏం చేయాలి? మన హృదయాన్ని సరిగా చూసుకోవాలి. రెండు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మన హోదా దేవుడు ఎంత ఇచ్చినా తగ్గించుతూనే ఉండాలి. ఇప్పుడు ఎట్ట పరిచయం చేసాం, మైకు తెమ్మంటే మైకు, కూర్చోమంటే కూర్చొని, పాట పాడమంటే పాట, మంచిలు తెమ్మంటే అలాగే తగ్గింపు ఉండాలి మన జీవితంలో. తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడు? హెచ్చించబడతాడు. మూడవదిగా మనం ఆశీర్వదించబడాలంటే చెప్పిన మాట వినాలి. ఏం వినాలి? విధేయత అంటారు దీన్ని. ఇప్పుడు మీరు ఇప్పుడు అమ్మా నాన్న మాట వింటున్న వాళ్ళు ఎంతమంది? ఎన్నోళ్ళు ఎంతమంది? అందరు వింటున్నారా? ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి వినే మాట పెద్ద అయినా కూడా ఏం చేయాలి? అలాగే వినాలి. మాట వినలేదనుకో నువ్వు ఆశీర్వదించబడినే ఆశీర్వించు. దావీదు మాట విన్నాడు. గొర్రెలు గాయమంటే గొర్రెలు గాయటానికి వెళ్ళిపోయాడు. కాదు ఇంటికి రా అంటే ఇంటికి వచ్చాడు. మీ అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు, వెళ్ళి జొన్నగడ్డలు ఇచ్చేసి రమ్మంటే ఆడికి వెళ్ళాడు. సౌలు దగ్గరికి వెళ్ళి సితారా వాయించమంటే సితారా వాయించాడు. ఏ జీవితం అది? ఎన్నాడు నాకు కుదరదండి, నాకు చేత కాదండి, ఇప్పుడు కాదండి, అవన్నీ ఏం చేయలే. దేవుని పనికి, సేవకుల పనికి, పెద్దల పనికి, ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన మాట ఏం చేయాలి? మనం వినాలి. బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇప్పుడు ఎన్నైనాయి? ఒకటి, దావీదు వలే మనం ఉండాలంటే ఏంటి? హృదయాన్ని మంచిగా ఉంచుకోవాలి. 2, తగ్గించుకొని ఉండాలి. 3, చెప్పిన మాట వినాలి. యేసుప్రభు వారు కూడా ఏమన్నారంటే, నా మాట చొప్పున వల వేయండి అన్నాడు శిష్యులకి. శిష్యులు కూడా ఎవరి మాట విన్నారు? యేసయ్య మాట విన్నారు. కనుక వలేస్తే వల నిండి ఏం పడ్డాయి? చేపలు పడ్డాయి. కనుక మాట వినాలి. తర్వాత 4వది ఏం కలిగి ఉండాలంటే నమ్మకాన్ని సంపాదించుకోవాలి. మనం ఏం సంపాదించుకోవాలి? నమ్మకం అంటే విశ్వాసం. పలానా అమ్మాయిరా నమ్మొచ్చు, మాట నమ్మకంగా ఉంటుంది, వస్తానంటే వస్తుంది, వెళ్తానంటే వెళ్తుంది, ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేస్తుంది, వస్తానంటే వస్తుంది, మాట వింటానంటే వింటది. ఈ అమ్మాయిని నమ్మొచ్చురా అంటే నమ్మకం కలిగి ఉండాలి. మనం దేవుని మీద ఏం కలిగి ఉండాలి? నమ్మకం. అమ్మ నాన్నకి మన మీద ఏం కలగాలి? నమ్మకం. తోటి పిల్లల మీద మనకేం కలగాలి? నమ్మకం. స్కూల్కి వెళ్తే మీ టీచర్కి, మీ మాస్టర్కి నీ మీద ఏం కలగాలి? నమ్మకం. ఒక హోంవర్క్ ఇస్తే తప్పనిసరిగా చేసుకొని వస్తాడు ఈ అబ్బాయి అని మీ టీచర్ ఏం చేయాలి? నిన్ను నమ్మాలి. అంతేగాని చేస్తానంటాడు కానీ చేయడు, వస్తానంటాడు కానీ రాడు. వీళ్ళనేమనాలి? వీళ్ళ మీద నమ్మకం లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి, దగ్గరగా నమ్మకంగా ఉంటే ఏమొస్తాయంట? దీవెనలు వస్తాయి. యేసయ్య మన కొరకు నమ్మకంగా ఈ లోకానికి వచ్చాడు కదా. యేసయ్య మనకు అన్నీ ఇచ్చాడు. మంచి సమకూర్చగల అమ్మ నాన్న ఇచ్చాడా? మంచి బట్టలు ఇచ్చాడా? మంచి ఆహారం ఇస్తున్నాడా? పడుకోవడానికి మంచి ఫ్యాన్ ఇస్తున్నాడా? కాపుదలు ఇస్తున్నాడా? భద్రత ఇస్తున్నాడా? మరి మనం కూడా ఇతరులకు ఎట్లా ఉండాలి? అట్లా దేవునికి నమ్మకంగా ఉండాలి,
తోటి వాళ్ళకి నమ్మకంగా ఉండాలి, అమ్మ నాన్నకి నమ్మకంగా ఉండాలి, సేవకులకి నమ్మకంగా ఉండాలి, నీ ఫ్రెండ్కి నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎన్నైనా ఇప్పటిదాకా 4. ఒకసారి చెప్పండి. 1, హృదయం సరిగా ఉండాలి. 2, తగ్గించుకొని ఉండాలి. 3, చెప్పిన మాట వినాలి. 4, నమ్మకం. ఈ 4 కూడా దావీదు నమ్మకంగా ఉన్నాడు. 5వది ఆఖరిది ఏంటంటే, ఈ 4 నిలబడాలంటే చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? నీ హృదయం బాగుండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు తగ్గింపుతో ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మాట వినాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. నువ్వు నమ్మకంగా ఉండాలంటే ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. అంతేకాదు, నీకు చదువుల్లో జ్ఞానం రావాలంటే ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఒక మంచి పాట నేర్చుకోవాలంటే ఏం చేసుకోవాలి? ప్రార్థన. నువ్వు పెద్ద అయిన తర్వాత దావీదు వలె రాజు రాణి అవ్వాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక 5, ఈ 5 మన జీవితంలో, దావీదు చిన్నబ్బాయే కానీ 5 దావీదులో ఉన్నాయి. పెన్సిల్ ఎంత ఉంటుంది? పెన్సిల్ ఎంత ఉంటుందిరా? చిన్నదే. కానీ ఏమైంది? ఫస్ట్ మీరు రాసేది ఎంతో? పెన్సిల్తోనే. పెన్సిల్ చిన్నదే కానీ చేతిలోకి వస్తే దాంట్లో అందమైన బొమ్మలు గీయగలం. పెన్సిల్ చిన్నదే. ఇంకేమేయచ్చురా? బొమ్మలు వేయచ్చు, ఇంకా రాయొచ్చు, ఇంకా చెడిపోయింది అనుకో ఎమ్మట ఏం చేయొచ్చు? చెరిపేసుకోవచ్చు. అదే పెన్నుతో చెరిపేస్తావా? చెరిపేసుకోలేవు. పెద్ద అయిన తర్వాత ఏం చెరిపేసుకోలేవు. చిన్నప్పుడు తప్పు చేసిన ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలంటే మనం దేవుని చేతిలో పెన్సిల్లాగా ఉండాలి. ఎలాగ ఉండాలి? అగ్గిపుల్ల ఎంత ఉంటుంది? చిన్నదే. కానీ నీకు వంట చేసి పెట్టాలంటే, అంత పెద్ద స్టవ్ వెలగాలంటే ఏం వెలిగించాలి? ఆ అగ్గిపుల్ల చిన్నదే. ఆ చిన్నోడివే నువ్వు. చప్పట్లు కొట్టరా? చిన్నదే అగ్గిపుల్ల, చిన్నదే పెన్సిలు. ఇప్పుడు ఇంకో సంగతి చెప్పనా? పిన్నీసి ఎంత ఉంటుంది? చిన్నదే. గుబిలు తీయాలంటే అదే కావాలి. ఇప్పుడు కట్టలన్నీ ఎగిరిపోతున్నాయి. పాస్టమ్ గారు ఏం పెట్టింది? అంత పెద్ద కట్టలైన మళ్ళీ ఏం పెట్టాల్సి వచ్చింది? ఎగరకుండా వెనకాల ఉన్నాయి కనపడకుండా అంటే ఏం వాడాల్సి వచ్చింది? పిన్నీసే. ఎక్కడన్నా మనకి ఇనుముదేదో తప్పిపోయింది అనుకో, అయస్కాంతం ఎంత ఉంటుంది? చిన్నదే. దాన్ని లాగి బయటికి తీయాలంటే అలాగే మన గుండె కూడా చిన్నది. చప్పలు కొట్టండి. ఆ హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. కనుక చిన్నవాళ్ళమైన మనం 5,000 మంది భోజనం చేయటానికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చింది ఎవరు? చిన్నబ్బాయి ఇచ్చాడు కదా. నయమాను కుష్ఠరోగం పోవటానికి కూడా ఏ అమ్మాయి కారణమైందో తెలుసా? చిన్నమ్మాయి, చిన్నది. కనుక మనం దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలంటే చిన్నపిల్లలాగా ఉంటూ దేవుని చేత దీవించబడుదుముగాక. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచండి. ఇందాక సహస్ర ప్రార్థన చేసింది, ఇప్పుడు వచ్చి సహస్ర ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంది. అమ్మవుతుంది సౌండ్ బెటరా? ఎక్కడి నుంచి ప్రార్థన చేయి. అందరూ హలో. ఏసయ్యా మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఏసయ్యా నైనా ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నైనా. ఏసయ్యా ఏ యోగ్యత లేని మాకు నైనా ఏసయ్యా నైనా నీ కృప, నీ బాహుల్యము మాపై ఉంచుతున్నావు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు నైనా. ఏసయ్యా నైనా ఈరోజు నైనా ఏసయ్యా మేము విన్న వాక్యాన్ని బట్టి నడుచుకునే కృపను దయచేయండి ప్రభా. ఏసయ్యా మనసును నైనా మంచిగా ఉంచుకునే కృపను దయచేయండి నైనా. ఏసయ్యా తల్లిదండ్రులు చెప్పిన మాట వినడానికి మీ కృప సహాయం చేయండి ప్రభా. ఏసయ్యా
అందరి దృష్టిలోనైనా మేము నమ్మకంగా ఉండే కృపను దయచేయండి నాయన. యేసయ్య రోజునైనా ప్రార్థన చేసుకునే తెలివిని మాకు దయచేయండి నాయన. మీకే వందనాలు ప్రభా యేసయ్య, మీకే వందనాలు. స్తుతి స్తోత్రాలు ప్రభా యేసయ్య. నాయన ఈ తెలియని వయసులో నాయన యేసయ్య నాయన మేము తప్పు చేసినానైనా యేసయ్య క్షమించండి ప్రభా యేసయ్య. ఇక ముందు నాయన ఏ తప్పులు చేయకుండా ప్రభా యేసయ్య నీ యందు నమ్మకంగా ఉండి జీవించే కృపను దయచేయండి ప్రభా యేసయ్య నాయన. మేము తిరిగి ఇల్లు వెళ్చుండగా నాయన నీ కృప భద్రత మాపై ఉంచండి ప్రభా. మా చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మా చదువుల్లోనైనా ఉన్నత చదువులు చదువుకునే కృపను దయచేయండి. నా చిన్న ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. కూర్చోండి. మీ అందరూ నా ఎదుటికి రండి, నా చుట్టూ ఇటు నుంచోండి, అట్లా ఉంచండి. పైకి రండి, ఇటు నుంచోండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీరు కూడా రండి, ఇక్కడ నుంచి ఎదురు నుంచోండి. పెద్ద పిల్లలు ఇటు నుంచోండి, చిన్నపిల్లలు. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధుడు విన తండ్రి, మహోన్నతుడు విన దేవా, ఇక్కడ నిలబడిన పిల్లలందరినీ మీరు దీవించండి. మేమెన్నట్టుగా దావీదులో 5 లక్షణాలు నైనా హృదయాన్ని కాపాడుకుంటూ తగ్గించుకుంటూ చెప్పిన మాట వింటూ నమ్మకంగా ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఈ పిల్లలు కూడా దావీదు వలె వర్ధిల్లే ధన్యతను దయచేయండి నైనా. చదువుల్లో జ్ఞానాన్ని దయచేయండి, తెలివితేటలు దయచేయండి. వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు కాపుదల దయచేయండి. కావలసిన వస్త్రాలు ఆహారం దయచేయండి నైనా. స్కూల్లో ఉన్నా ఎక్కడ ఆడుకుంటున్నా ఈ 5 అంతల అనుభవాలు పిల్లలు కనపరుచుకునే ధన్యతను దయచేయండి. వీళ్ళ తల్లిదండ్రులను దీవించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే, శిలువ రక్తమే ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్. చేతులు ఊపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు చెప్పండి. అందరికి వందనాలు చెప్పండి. రైట్.